ఆ ప్రేమ ఎక్స్పెక్ట్ చేసే నేను వాళ్ళని మళ్ళీ లోపలికి పిలిచానండి. అప్పుడు మా కనెక్షన్ ఇదైంది. కానీ ఎంతవరకు కరెక్ట్ దాడి చేయడం అన్నది ఏంటి? పోనీ అక్కడ అంత దాడి జరుగుతున్నప్పుడు ఒక్కసారి అయ్యో నా బిడ్డ అని అనిపించలేదా వాళ్ళకి? అక్కడ వాళ్ళు ఆపినా సరే అవమానం అన్నది డోర్ దాకా ఆగిపోయేది కదా. నాకు అవమానం డోర్ దగ్గర నుంచి గేట్ వరకు జరిగింది. 20 మంది చూస్తున్నారు. హరిచాను ఒక్కసారి ఆపమనండి అని ప్రైవేట్ పర్సన్ని మొలెస్ట్ చేశారు. కళ్ళ ముందు జరిగింది. నేను ఎలా క్షమిస్తాను రాస్తారు? నేను నిజంగా క్షమించను. ఈ చేత్తో అన్నం పెట్టాను. ఈ చేత్తో అన్నం పెట్టి చూసుకున్న మనిషిని ఇంత దారుణంగా ఖచ్చితంగా ఇంతకింతగా అనుభవించాలి. ఇది నా ఉసురు అంతా, ఇది నా ఏడుపు, ఇది నా పగ అంతా. ఇంకా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజధాని నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నిజం కావాలి, అతను వచ్చి క్లోజర్ ఇవ్వాలి. రేపటి నుంచి నేను తిండి తినకపోయినా సరే అదే ఇల్లు అక్కడే ఉంటాను. నేను తిండి లేకపోయినా సరే అదే కోర్టు మెట్లు కూర్చుంటాను. కోర్టు నా కేసు నేను స్పీడప్ చేసుకుంటాను. రాజధానికి శిక్ష పడాలి, రాజధాని జైలుకి వెళ్ళాలంతే. లేదా నాకు సమాధానం అయితే చెప్పాలి. చంపేదేంటి, రోడ్డు లాగేదేంటి, కుక్కరా నేను? అంటే అంతమంది కమ్యూనిటీ, అంతమంది ఇళ్ళు ఉన్నాయి కదా, అంతమంది మధ్యలో అంతలాగా దాడి చేయడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కళ్ళ ముందు ఇక్కడెక్కడ జరుగుంటే ఎవరైనా ఆపేవాళ్ళేమో. వాళ్ళ కమ్యూనిటీనే, వాళ్ళ పీపులే. ఒక ఫోన్ కాల్ కొడితే ఇప్పుడు సీసీ కెమెరాలే ఆగిపోయినాయి వాళ్ళకి. నాకు సహాయానికి ఎవరు వస్తారు? ఇంత క్రిమినల్ పీపుల్ మధ్యలో నాకు ఉండాలని ఏం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఆశ్రయం ఇచ్చారు, రాత్రి తీసుకెళ్లారు, ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళతోనే కంటిన్యూ అవుతారా, స్టే చేస్తారా? ఉండడం అయితే అదే ఇంట్లో నేను ఉంటాను. ఎల్లు డాడీ ఎల్లు.